అదేవిధంగా జాతీయ వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ ఎక్స్మేయర్ గారి వేదిక ఆలోచన కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ బల్ల శ్రీనివాసన్ వేదిక గురించి కోరుతున్నాం. అడ్వకేట్ జయలక్ష్మి గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. సీనియర్ నాయకులు స్వరూప్ గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. గౌరవనీయులు బల్ల శ్రీనివాసన్ సభాధ్యక్షులు కోరుతున్నాం. అందరికీ మరియు ముందున్న అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ అందరూ ముఖ్యంగా మన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి ఎంవీఆర్ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. అది అందరూ ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చామండి. ముందుగా స్వరూపుడు మాట్లాడుతున్నాను. అలాగే వేదికపై ఉన్న అత్యంత వాహనదారులకు వేదిక ముందున్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాండి. వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే నాగేశ్వరరావు గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అందరి సమక్షంలో మన నాగేశ్వరరావు గారి పుట్టినరోజు అవ్వడం మనందరికీ గర్వకారణం అండి. ఎందుకంటే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. జయలక్ష్మి గారు మాట్లాడుకుంటారు. Good evening to everyone, and I am very thankful to Dai Satyanarayan Garu for giving me this good opportunity to place this dais, and I am just waiting for our sir who is celebrating his birthday with us. So we are very grateful to him that we are enjoying with him his birthday, as well as he is our national chairman. And today he just came to give awareness program for everyone about the fair trade in the consumer rights. Why consumer rights is there, and what are the uses of it, and how the people will adjust to it, and what are the duties of the consumer, and what are the drawbacks. So today, for everything we are having malpractices in the medicines and everything. We just want to convey these all things. And once again, I am wishing our sir many happy returns of the day, sir. నేషనల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాలగల ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ బర్త్డే నాగేశ్వర గారు, అవర్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ 2010లో స్థాపించారు. 2010లో స్థాపించి రిజిస్ట్రేషన్ 2013 నుంచి కూడా ఈ కన్జ్యూమర్ కమిషన్ అనే ఎన్జిఓ చాలా గొప్పగా జరగడం జరిగింది. ఇప్పటికి వేల మంది దీంట్లో మెంబర్ కావడం జరిగింది. కన్జ్యూమర్ యాక్ట్ అనేది చాలా వరకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. మనం కొనే ఒక పెన్ను దగ్గర నుంచి చిన్నపిల్లలకు, మనకి ఇంట్లో పిల్లలతో ఒక పుస్తకం దగ్గర నుంచి కొనే గోల్డ్ వరకు కూడా ప్రతిదీ కూడా కన్జ్యూమర్ యాక్ట్ కింద వస్తుంది. కన్జ్యూమర్ యాక్ట్ అనేది తెలియక చాలా మంది కన్జ్యూమర్ కేసులు వేయడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే 20 రూపాయల వాటర్ బాటిల్ దగ్గర నుంచి, ఒక 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి, ఏదైనా తిన్న ఒక రియాక్షన్ జరిగే దగ్గర నుంచి, ఒక కొనుక్కునే మెడిసిన్ దగ్గర నుంచి, తీసుకునే హాస్పిటల్ బిల్ దగ్గర నుంచి, అలా కొనుక్కునే వస్తువుల దగ్గర నుంచి, ఆడవాళ్ళు కొనుక్కునే చీరల దగ్గర నుంచి, మనం యూజ్ చేసే వెహికల్స్ దగ్గర నుంచి, ఆ 2 వీలర్ పైన 4 వీలర్ పైన, అదేవిధంగా నాణ్యతమైన వస్తువుల గురించి ఎవరు కూడా సరిగా పట్టించుకోవట్లేదు బయట. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్కి డిస్ట్రిక్ట్ జడ్జిల దగ్గర నుంచి స్టేట్ జడ్జిల వరకు కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే మన రూపంలో అవేర్నెస్ అనేది బయటికి రూరల్ కైనా అర్బన్ కైనా
కార్పొరేట్ సంస్థలకైనా విద్యా సంస్థలకైనా అవేర్నెస్ అనేది మన రూపంలో వెళ్తుందని. కానీ మనం ఏం చేస్తున్నాము, సో ఈ కన్జ్యూమర్ కమిషన్లో మనం ఒక కార్డు తీసుకున్నాం, పొజిషన్ తీసుకున్నాం, దాన్ని కరెక్ట్గా అవలంబించట్లేదు చాలా మంది. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే కంప్లీట్ నా రిక్వెస్ట్ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ న్యూ మెంబర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. నేను ఈ సంస్థలో గత 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇక్కడ ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు చేశాము. అదేవిధంగా చాలా మంది ఫ్రీ మెడికల్ క్యాంపు మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేశాము. మన డిస్ట్రిక్ట్ జడ్జిల దగ్గర నుంచి మన కన్జ్యూమర్ ఫోరం స్టేట్ జడ్జిల వరకు అందరూ కూడా క్యాంపులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ ఉన్నారు చాలా వరకు. అలా మా రూపం మేము మెడికల్ అండ్ హెల్త్ రూపం సర్వీస్ చేస్తున్నాము కాబట్టి మా వరకు ఇంతవరకు ఇస్తున్నాము. కానీ డిఫరెంట్ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్జ్యూమర్ కమిషన్లో ఒక వర్క్షాప్ తీసుకోండి నా ఆలోచన. ఆ వర్క్షాప్ ఏంటంటే ఈ కన్జ్యూమర్ యాక్ట్స్, ఇప్పుడు మేడం ఉన్నారు, లాయర్ ఉన్నారు, అలాగే జడ్జిలు ఉన్నారు. మన దగ్గర లాయర్ చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చింది 50 మంది కనిపిస్తున్నారు ఇక్కడ. కానీ మన దాంట్లో 1000 మెంబర్స్ ఉన్నారు, ఇబ్బంది లేదు. సో ఒక చోట ఒక రోజు కూర్చొని ఒక చిన్న కాన్ఫరెన్స్ వర్క్షాప్ రూపంలో పెడదాం. పెట్టిన తర్వాత మీకు ముందు యాక్ట్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కన్జ్యూమర్ మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే మనకు ఒక రైట్స్ ఉంది. ఆ రైట్స్ అడిగే హక్కు మనకు ఉంది. ఆ అడిగే హక్కు మీ రూపంలో ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెనక్కి కూర్చున్నట్టు చాలా మంది ఆడవాళ్ళు కూర్చున్నారు. అక్కడ 20 మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా వస్తువులు కొంటారు. షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బిల్లు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తెలియదు కాబట్టి బిల్లుతో ఏం ఉపయోగం ఉందలేని. కానీ ఆ బిల్లు ఉంటే ఆ వస్తువు పాడైపోయినా, ఆ వస్తువు టైంకి అంటే ఎక్స్పైరీ డేట్ లోపల ఏదన్నా ప్రాబ్లం అయిపోయినా, నాణ్యత లేకపోయినా మళ్ళీ తిరిగి వెళ్ళి అడగచ్చు. ఒక చెప్పుల షాప్లో చెప్పులు కొంటాం, 3 నెలలు వారంటీ అంటారు. కాంప్లెక్స్లో చూడండి, బస్ స్టాండ్ దగ్గర నుంచి చివరి వరకు వరుసగా చెప్పుల షాప్ ఉంటాయి. మీరు ఎక్కడైనా చెప్పుల షాప్ నుండి చెప్పులు షూ కొనండి, వాడు ఏమంటాడు 3 months 6 months వారంటీ అంటారు. కానీ అది 3 months 1 month కూలిపోయింది. మళ్ళీ వెళ్తే బిల్లు లేకపోతే వాడికి ఇవ్వలేదు. బిల్లు ఉంది అంటే బిల్లు ఉన్నాయి కూడా కష్టమైపోతుంది. సో వాడు ఏమంటాడు, లేదు టైం పడుతుంది, లేకపోతే అవ్వదు ఇవ్వదు ఏదో చెప్తారు అట్లా. సో దాన్ని కూడా మనం కన్జ్యూమర్ యాక్ట్లో మనం పెట్టుకొని కన్జ్యూమర్ కమిషన్లో మనం ఫైట్ చేసే రైట్స్ మనకు ఉంటాయి. సో వాటికి ఓవరాల్గా చెప్పడం కాదు, ప్రతి ఒక్కరిని కూడా కేసు వేయాలి అంటే బిల్లు కంపల్సరీ కావాలి. అది మెడిసిన్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, మన ఇంట్లో కూడా గ్రైండర్ వరకు ప్రతిదీ బిల్లు కావాలి. బిల్లు కొన్న తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే పడేస్తున్నారు. షాపింగ్ మాల్కి వెళ్తాం, బట్టలు కొంటాం, బయటికి రాగానే కారులో బిల్లు పడేస్తే కారు బయటకు వచ్చాక బిల్లు ఇంట్లో ఉన్నారు. కానీ ఆ 2 రోజులు 3 రోజులు బట్టలు ఏం చేస్తారు, పీచు పదార్థాలు అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వెళ్ళి బిల్లు లేకపోతే ఇవ్వరు. సో క్యాంటీన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ క్యాంటీన్ అయినా కానీ బిల్లు ఉంటే అడిగేయడానికి హక్కు ఉంటుంది. అలాంటప్పుడు బిల్లు లేకపోతే అడిగే హక్కు ఎవరికి లేదు. మన కన్జ్యూమర్ కమిషన్ కొనుగోలు వినియోగదారులు అంటే ఎక్కడైతే మన కొనుగోలు జరుగుతుందో అక్కడ మనము ఎక్కడైనా ఫైట్ చేయడానికి రైట్స్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే న్యూ మెంబర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరూ ఇక్కడ వేదికగా జరుపుకోవడానికి వచ్చిన మెంబర్లు ఒక 20 మంది కొత్త మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ నెంబర్స్ అనేది ఒక ఐడి కార్డు రూపంలో, సర్టిఫికేట్ రూపంలో, తీసుకున్న పొజిషన్ రూపంలో అనేది కాకుండా మీరు ఎక్కువ ఫైట్ చేయకపోయినా అవేర్నెస్ ఇవ్వండి. చాలా ముందు మన చుట్టుపక్కల 20 మందికి 30 మందికి అవేర్నెస్ ఇచ్చినా వాళ్ళు మిగతా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారు. రీసెంట్ చూడండి, సినిమా థియేటర్లో ఒక న్యూస్ వస్తుంది, వాటర్ బాటిల్ ఎంఆర్పీ చెక్ చేయడము, రిమైనింగ్ చెక్ చేయడం అని. నేను ఎంఆర్పీ 2 రూపాయలు వాటర్ బాటిల్ తీసుకుంటాను, నేను 30 రూపాయలు అమ్ముతాను. మీరేం చేస్తారు, కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మీ అవసరం అది, మీ అవసరం నేను అవకాశం వినియోగించుకుంటున్నాను. కానీ అడిగే హక్కు లేకపోతే మీలాంటి 1000 మందికి అమ్మదు, అంతే కదా. అడిగే హక్కు ఉందనుకోండి, సార్ 20 రూపాయలు వాటర్ బాటిల్ ఉన్నప్పుడు మీరు 30 రూపాయలు ఎట్లా అమ్ముతున్నారు? ఎంఆర్పి అంటే ఏంటి, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. అంటే ఒక ధర పెట్టిన తర్వాత ఆ ధర కన్నా ఎక్కువ అమ్మకూడదు. అమ్మాలి అంటే వాడు అంటే వాడు సపరేట్ రిజిస్ట్రేషన్ మీద పెట్టుకొని వాడు ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రైస్ అమ్మాలి. ఎగ్జాంపుల్ మూవీ థియేటర్లో చూడండి, ఐనాక్స్లో 70 రూపాయలు వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. దాని మీద 70 రూపాయలు ఫిక్స్ చేసుకున్నాడు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని. ఆ 70 రూపాయలు పెట్టినప్పుడు ఎంఆర్పి వాడు మనం ఏమి అనలేము. కానీ అది 20 రూపాయలు వాటర్ బాటిల్ 70 రూపాయలు అమ్మాయి కొంత తప్పదు. ఓకే, అలాగే చూడండి, ఒక ఇంతకుముందు చాలా కేసు మా నాన్న చెప్తాను. ఒక మోటార్ సైకిల్ కొన్నారు, మోటార్ సైకిల్ ఇక్కడ షోరూంలో. సో ఆ మోటార్ సైకిల్ ప్రాబ్లం వచ్చింది. సో ఇదేమి మేము వారంటీ కింద గ్యారంటీ కింద ఇవ్వమని చెప్పారు. అది కన్జ్యూమర్ కేసు వేసాను. కన్జ్యూమర్ కేసు వేస్తే మోటార్ సైకిల్ వెహికల్ అమౌంట్ కాకుండా ఎక్సెస్ అమౌంట్ తిరిగినందుకు వాళ్ళు తిరిగినందుకు వాళ్ళు మానసిక క్షోభ అనుభవించినందుకు అన్నిటికీ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా మీకు? అంటే కన్జ్యూమర్ అనేది ఏదో గొడవలు అయితేనో ఏదో రిమైనింగ్ క్రైమ్ కేసులలో అలాంటి కాదంటే
మనం ఎక్కడైతే రూపాయి డబ్బులు పెట్టి వస్తువు ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడ మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఫైట్ చేయడానికి కన్జ్యూమర్ కమిషన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ కమిషన్లో 2013 నుంచి 2025 వరకు కూడా ఎన్నో కేసులు దగ్గర సాల్వ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ జడ్జీల దగ్గర నుంచి కూడా స్టేట్ కన్జ్యూమర్ ఫోరం జడ్జి వరకు కూడా ఎప్పుడు కూడా మన ఫారంకు సపోర్ట్ ఉన్నారు. ఇది బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి సో వాళ్ళని ఇన్వైట్ చేయడం ఇది లేదు. బట్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చేసినా ఎక్కడ అవేర్నెస్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు జడ్జిలే వస్తారు. డిస్ట్రిక్ట్ జడ్జి అని వస్తారు, స్టేట్ ఫోరం నుంచి స్టేట్ ఫోరం జడ్జి అని వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటారు. ఎందుకు సపోర్ట్ ఉంటున్నారంటే గత 13 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో అవేర్నెస్ క్యాంపులు, సో కన్జ్యూమర్ సర్వీసులు, వర్క్షాప్లు, న్యూ మెంబర్స్ జాయినింగ్స్ ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేస్తున్నాం. సో మన కన్జ్యూమర్ ఫోరం కూడా కావాల్సింది ఏంటంటే సో ఒక జడ్జి గారైనా ఒక లాయర్ అయినా అవేర్నెస్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ పనులు చాలా ఇంపార్టెంట్ ఉంటారు, వాళ్ళ ప్రాక్టీస్లో ఉంటారు. సో అదే కేసులు వస్తే తీసుకుంటారు. మనలాంటి సంస్థ ఏం చేయాలి? అవేర్నెస్ కల్పించాలి. మన సంస్థలు పెట్టిందే దానికోసం. మనం ఏదో అంటే మనమే ఒక కేసు తీసుకొని మనమే జడ్జిమెంట్ చేయడం కాదు కావాల్సింది, సెటిల్మెంట్ చేయడం కాదు కావాల్సింది. సెటిల్మెంట్ చేయడం దీంట్లో ఉండదు. కంప్లీట్గా ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి. ఆ అవేర్నెస్ కల్పించిన ప్రజల్ని సో మన కన్జ్యూమర్ ఫోరం తీసుకెళ్ళాలి. ఆ ఫోరం తీసుకెళ్ళి మనం న్యాయం చేయొచ్చు. మీకు అన్నిటికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ మీ మీకు ఇచ్చిన ఐడి కార్డుకి, మీకు ఇచ్చిన సర్టిఫికేషన్కి మీరు ఏ కన్జ్యూమర్ జడ్జి గారి దగ్గరికైనా వెళ్ళి నేను కన్జ్యూమర్ కమిషన్ నుంచి వచ్చానని చెప్పండి, మిమ్మల్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. మీకు చక్కటి వాల్యూ ఇస్తారు. ఆ చక్కటి వాల్యూతో పాటు మీకు తగిన ప్రోత్సాహం దొరుకుతుంది. అలా దొరకని ఎడలా మా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మేము దగ్గర నుండి సపోర్ట్ చేస్తాం. మా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను క్లియర్గా. సో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఈ మెంబర్స్ కాకుండా రిమైనింగ్ వేరే మెంబర్స్ కూడా జాయిన్ చేయండి. జాయిన్ అంటే ఏం చెప్తున్నానంటే ఎంతమంది ఎక్కువ మెంబర్స్ ఉంటే అంత అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ 20 మంది ఉన్నాం, 20 ప్లేస్లకు మాత్రం అవేర్నెస్ ఇస్తాం. కానీ రూరల్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా ఫారంలో జాయిన్ చేయించండి. ఎందుకంటే ఒక వాల్యూబుల్ పొజిషన్ ఇస్తున్నాం మనం వాళ్ళకి. అంటే నార్మల్ పొజిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళకు ఐడెంటిటీ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఐడెంటిటీ ఇస్తున్నాం? కన్జ్యూమర్ కమిషన్లో వాళ్ళు అవేర్నెస్ చేయడానికి, ప్రజల కోసం ఫైట్ చేయడానికి, ఒక మంచి అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఒక మంచి పొజిషన్ ఇస్తున్నాం. ఆ పొజిషన్ కోసము 10th క్లాస్ చదివిన విద్యార్థి దగ్గర నుంచి సో రిటైర్మెంట్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీ వరకు, లైవ్ లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి లీడింగ్ ప్రాక్టీస్ చేసే ఒక అడ్వకేట్ వరకు, డాక్టర్స్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు ప్రతి ఒక్కరు అర్హులే. దీనికి అర్హత లేని పర్సన్స్ అంటే ఎవరు లేరు. అర్హత ఒకటే అర్హత, మంచితనం కోసం పోరాటం. ఆ మంచితనం కోసం పోరాడే అర్హత మీలో ఎవరికైనా ఉంటే అది ఇంట్లో హౌస్ వైఫ్ చేసుకున్న ఆడవాళ్ళ దగ్గర నుంచి, బయట బిజినెస్ చేసే పర్సన్స్ దగ్గర నుంచి, చదువుకున్న వాళ్ళు ఓరియంటేషన్ గా చెప్పండి. అబ్బాయి కూడా ఎప్పుడు పలుకుతారు. మీకు ఎందుకు చెప్తున్నాను పేరు పలకపోతే నాకు ఫోన్ చేయండి. అది పలకపోతే నాకు ఫోన్ చేయండి. నేను ఎక్కడ చెప్తాను, నేను కౌంటర్కి నా దగ్గర పట్టుకుంటాను, చూసుకోండి అక్కడ ఉంటాను. అసలు ఆటోమేటిక్ వస్తాయన్నమాట. సర్వీస్ మనకు కావాల్సిన సర్వీస్ కావాలి. ఓకేనా? ఎన్నో రోజులు నేను హాస్పిటల్లో కూర్చొని ప్రాక్టీస్ చేసే టైంలో కూడా క్యాంపులు ఉంటే మధ్యలో వచ్చేసి క్యాంపులు, మన కన్జ్యూమర్ క్యాంపులు పెట్టి ఆ క్యాంపులో ఫ్రీ సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్లో కూర్చుంటే నాకు 2,000 డబ్బులు వస్తాయి, మెడిసిన్ కాస్ట్ డబ్బులు వస్తాయి. కానీ నాకు అలాంటి రోజు చాలా రోజులు వదిలేసి కన్జ్యూమర్ కమిషన్ కోసం చాలా రోజులు పోరాటం. అదేవిధంగా కొన్ని రోజులు ఏం చెప్పాము, వైట్ రేషన్ కార్డు అమ్మ తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్యం ఇస్తున్నామని ఒక సంవత్సరం పాటు అనౌన్స్మెంట్ చేశాం మన కన్జ్యూమర్ కమిషన్ జరగాలని చెప్తాను. సో మేము చేయాల్సిన సర్వీసులు అన్నీ చేస్తున్నాం. దయచేసి టీం వర్క్ గా అందరూ చేయి కలిపి స్ట్రాంగ్ గా ఇంకా ముందుకెళ్తే ఈ కమిషన్ చాలా ముందుకెళ్తుంది. నెక్స్ట్ August 15th ఒక ఈవెంట్ మంచి సెలబ్రేషన్ చేద్దాం. దాంట్లో న్యూ మెంబర్స్ అందరూ యాడ్ చేద్దాం. సో అందరూ కూడా ఇండియాలో ఉన్న పర్సన్స్ అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా వెళ్తాం. వీలైతే కొంత వస్తారు అడుగుతానికి మంచి వర్క్షాప్స్ పెడతాం. మెయిన్ వర్క్షాప్ నేర్చుకోండి. ఫస్ట్ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మనకు తెలియని విషయం 10 మందికి పంచలేము. నేను చదువుకున్నాను కాబట్టి వైద్యం చేయబోతున్నాను, నేను చదువుకోకపోతే వైద్యం చేయలేము. అలాగే మీరు ఏదైనా కన్జ్యూమర్ కమిషన్ యాక్ట్స్ గురించి తెలుసుకుంటేనే పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు, లేదంటే చెప్పలేదు. అంతే కదా? సో అందుకు నేనేమంటానంటే అవేర్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు మనం నేర్చుకుందాం. మనం చదువుకుంటేనే 10 మంది చదువు పంచగలుగుతాం. అలాగే ముందు మన మెంబర్లందరూ కూడా ఈ కన్జ్యూమర్ కమిషన్ గురించి తెలుసుకోండి. ఈ ఫార్మ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి తెలుసుకోండి. దీంట్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసుకోండి. దీంట్లో ఎన్ని కేసులు డ్రా తెలుసుకోండి. ఎలాంటి కేసు మనం చేయవద్దో తెలుసుకోండి. ఆ కేసు రిజల్ట్ తెలుసుకోండి. ఆ రిజల్ట్ యొక్క గొప్పదనం తెలుసుకోండి. దాని వెనక మనకు వచ్చే మంచి పేరు తెలుసుకోండి.
ఇలాంటివన్నీ తెలుసుకొని ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని దైవ సాక్షిగా నేను కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం మర్చిపోయానండి, మన స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఈ సంస్థలోకి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా కష్టపడుతున్నారు. ఈ రోజు ఈ ఈవెంట్ జరగడానికి కారణం కూడా బల్లా శ్రీనివాసరావు గారే. ఎందుకంటే ఈ స్టేట్ లో ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నా, మీకు ఏ సర్టిఫికేషన్ రావాలన్నా స్టేట్ చైర్మన్ పర్మిషన్ కంపల్సరీ కావాలి. సో ఈ స్టేట్ చైర్మన్ మీకు అందరికీ హార్ట్ లాంటి వ్యక్తి. సో ఇతను మాత్రం కంపల్సరీ ప్రతి ఏదైనా చిన్న విషయం వచ్చిన ఆయన వద్ద చేర్చండి. సో అది కన్జ్యూమర్ కేసులు అయినా, పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా, ఏమైనా కానీ ఏంటంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ కాదు, కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ ఒకటే. ఓకేనా? అలాంటివన్నీ చేర్చండి. చాలా ఎక్సలెంట్ వ్యక్తి అతను. ఎందుకంటే మా సంస్థలోకి వచ్చిన తర్వాత స్టేట్ చైర్మన్ ఈయన పెట్టించారు. మేము 2 సంవత్సరాల కోసం స్టేట్ చైర్మన్ మారుస్తాం, కానీ నేను స్టేట్ చైర్మన్ మేము మార్చలేదని అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే ఆయన ఉండాలి. బేసిక్గా 2 సంవత్సరాలు వస్తాం పదవి పర్సన్కి. 2 సంవత్సరాల తర్వాత కంపల్సరీ పొజిషన్ మారుస్తాం. అది నేషనల్ పొజిషన్లో అయినా, స్టేట్ పొజిషన్ అయినా, డిస్ట్రిక్ట్ అయినా, మండల్ అయినా. కానీ ఈయన 2 years పీరియడ్ చైర్మన్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాకు ఈయనే కావాలని మేము వచ్చుకున్నాం. అంటే ఆయన గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. సో అలాంటి వ్యక్తి స్వభావం వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమం అయినా, అవేర్నెస్ అయినా చాలా ముందుంటారు ఫస్ట్ అతను. అలాంటి వ్యక్తి మా సంస్థలో చాలా అవసరం. అందుకనే స్టేట్ చైర్మన్ బల్లా గారి ఆదేశం మేరకు మీరు తప్పగా ఏదైనా కానీ కొంచెం పాటించాల్సిందే కోరుతున్నాను. ఓకేనా? డిప్యూటీ మేయర్ దారి సంజయ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. టీవీ మన ఇంట్లో కొనుక్కుంటున్నాం. ఒక 50,000 రూపాయలు పెట్టో, 40,000 రూపాయలు పెట్టో, దాన్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం వాడుకోవడం కోసం కష్టపడి టీవీ కొనుక్కుంటున్నాం. వాడు ఇచ్చిన గ్యారంటీలో 2 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు. మన దగ్గరికి వచ్చిన 6 నెలల్లోనే టీవీ పాడైపోతుంది. ఇంకా మీ అందరూ దీంట్లో సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఓట్ల కోసం కాదు. ఓట్లు వేరు, రాజకీయం వేరు, కన్జ్యూమర్ రైట్ వేరు. కావున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఒక్కదానిలో నష్టం జరిగినా మాకు తెలియజేయండి. మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. మరి ఒక మంచి వ్యక్తి 2012వ సంవత్సరం నుంచి ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్ అనే దానికి సంస్థను స్థాపించి ఎంతో మందికి దారి చూపించి, ఎంతో మందికి మంచి చేసి, భారతదేశంలో పేరుకెళ్ళినటువంటి ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడైనటువంటి నాగేశ్వర గారిలో నన్ను ఆహ్వానించడం నిజంగా దేవుడికి అదృష్టంగా భావిస్తున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు, వెన్నుపోటుదారులు ఆయన వెనకాల నుండి ఆయన్ను మోసం చేసి ఈ సంస్థకి చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తులు ఈ విశాఖపట్నంలో మన మధ్యనే కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం పక్కన పెట్టి సంస్థ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నాగేశ్వర లాంటి వాళ్ళు, ప్రసాద్, మన శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఇంకా ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మానవ సేవే మానవ సేవ గుర్తుపెట్టుకోండి. మనిషికి చేసిన సేవ దేవుడు చేసినట్టు మంచిది. మనం కనిపించిన దేవుడు పూజ చేస్తున్నాం, కానీ మనకు కనిపించే మనిషి మన పక్కవాడే. పక్కవాడికి ఆపద వస్తే సాయం చేస్తే, మనిషికి సాయం చేస్తే అది మానవుడు చేసినట్టు లెక్క. కనిపించిన దేవుడు చేస్తున్నాం, అది చేయొచ్చు. కానీ మన పక్కన ఉన్నటువంటి వాడికి, మన పేదవాడికి, మన పక్కన నివసిస్తున్నటువంటి వారికి సేవ చేస్తే అది మాధవ సేవ చేసినట్టు లెక్క. ఆ దృక్పథంతో ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసా. ఉన్నటువంటి జీవితం కూడా ఈ మానవ సేవలు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక మాట చెప్పి నేను నిర్మిస్తా. ఈవేళ చాలా మంది మహానుభావులు మనం ఇవాళ తలంచుకుంటున్నాం. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ ఈవేళ ఇంకా మన మధ్యలో బతికే ఉన్నారు. వాళ్ళు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. గాంధీ చచ్చిపోయాడు, నెహ్రూ చచ్చిపోయాడు, జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోయాడు, మరి అబ్దుల్ కలాం చనిపోయాడు, ఇందిరాగాంధీ చచ్చిపోయింది. కానీ వాళ్ళు మన మధ్యలో బతికే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరు. ఎందుకు చచ్చిపో చెప్పంటారా? వాళ్ళు బతికున్నప్పుడు ఎంతో తల వెంట్రుకు వాసేలా ఒక మంచి పని చెయ్యబట్టి మన మధ్యలో, మన ముందు రాబోయే తరానికి కూడా వాళ్ళు బతికే ఉంటారు. అలాగే మనిషి పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం కూడా అంతే ఖచ్చితం. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మనిషి ఈవేళ పుట్టబట్టి ఈవేళ వేదిక మీద ఉన్నా, మీ ముందు మాట్లాడుతున్నా, నేను ఏదో రోజు చచ్చిపోతా.
మనందరూ చచ్చిపోతాం. కానీ పుట్టి చనిపోయేటటువంటి మధ్య కాలంలో మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి సాయం, మనం ఎవరికైనా ఉపయోగపడే ఉపయోగమే మనం లేనప్పుడు కూడా గుర్తుండి, అరే పలానా వ్యక్తి ఉండేవాడు, వాడు సాయం చేసేవాడు, పలానా వ్యక్తి ఉండేవాడు, ఓ మంచి వ్యక్తి, 10 మందికి ఉపయోగపడేవాడు అనేటువంటి చెప్పుకున్న రోజునే ఈ మానవ జీవితానికి, ఈ కట్టికి ఉపయోగకరంగా ఉంటుంది తప్పితే మనం చనిపోయిన తర్వాత శవం వెళ్తుంటే అరే దుర్మార్గుడు పోయాడ్రా, ఈ ఊరికి దరిద్రం వదిలింది అనేటటువంటి ఎవరో పచ్చకూడదు. చనిపోయిన తర్వాత అరే పలానా వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి ఉంటే అరే పిలిస్తే పలికేవాడు, మనకు సాయం చేసేవాడు, మహానుభావుడు చనిపోయాడు అని బాధపడేటటువంటి బ్రతకాలు తప్పితే ఎందుకురా ఈ దరిద్రుడు పోయాడు, ఈ పోయిన దరిద్రుల వల్ల ఊరికి దరిద్రం వదిలినటువంటి బతుకొద్దని మానవ జన్మే మనం భగవంతుడు ఇచ్చాడు. మనం ఉన్న దాంట్లో 10 మందికి సహాయపడాలని ఉద్దేశంతో ఈవేళ వేదికనందున పెద్దలు కానీ మేము కానీ పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అలాగే బ్రతకాలని, ఆ గౌరవం తెచ్చుకోవాలని కోరుతూ మన నాటి బాధ్యతలు అప్పచెప్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి, మా ప్రసాద్, అటు శ్రీనివాస్, ఇంకా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ బాధ్యతని నా పురస్కారాన్ని వేసుకొని ఇలాంటి వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి నేను ముందుకు వెళ్ళి 10 మందికి సహాయపడడానికి, 10 మందికి ఉపయోగపడడానికి ఆ భగవంతుడు ఆ శక్తిని, బలాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటూ ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ ఇక్కడ ఈ కేక్ కటింగ్ పెట్టడానికి అవకాశం కలిగించినటువంటి నాగేశ్వరరావు గారికి, వారి తాలూకు బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. సత్యనారాయణ గారి గురించి నేను కేరం కాలనీలో చిన్న ఇల్లు ఏదో సొంత కరాయిస్తే నేను కొనుక్కున్నాను. నేను 19,50,000 ఇచ్చాను. ఇస్తే ఏమైందంటే పిల్లలు సమయంగా వర్క్ కూడా చేయలేదు. తర్వాత మాకు ఆ ఇంట్లో నివసించడానికి కూడా మమ్మల్ని గెంటేశారు, కరెంట్ తీయడం జరిగింది, మన వాటర్ కట్ చేయడం కూడా జరిగింది. ఇలాగే మేము రోడ్డు మీద ఉంటున్నాం, చిన్న టిఫిన్ కూడా పెట్టుకొని బతుకుతున్నాను. ఆ బతుకులో ఏదో అందరికీ నేను చెప్పుకోవాలని నేను వచ్చాను ఇక్కడికి, ఈ పెద్దల వేదిక మీదకి. అందరికీ నమస్కారం. తర్వాత నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు కానీ ఏదో చేస్తారు అనేసి నేను ఇక్కడ నమ్మకంతో వచ్చాను. తర్వాత నాకు ఇంత డబ్బులు పోయి కూడా రోడ్డు మీద నివసిస్తున్నాను. నేను ఆ 2 బిల్డర్స్ మమ్మల్ని గెలిచేయడం జరిగింది. కానీ ఎవరొకరు సాయం చేయాలని కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ధన్యవాదాలు. నా పేరు అప్పలనాయుడు. యాక్చువల్గా ఫ్లాట్ నుంచి తీసుకున్నారు కదా, మీ పేరు ఉండాలి. మా పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మిమ్మల్ని ఎందుకని బయటికి పెట్టించారు సార్? మేము కన్స్ట్రక్షన్ బాగోలేదని ఒక దానికి కన్స్ట్రక్షన్ బాగోలేదని నేను అంటే కన్స్ట్రక్షన్ ఎందుకు బాగోలేదు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం వర్క్ ఉందండి, 2,50,000 నేను ఇవ్వాలి, నేను ఇవ్వాలి. వర్క్ చేస్తే నేను ఇస్తానని అనుకున్నాను. తర్వాత వచ్చి వాళ్ళు చేయట్లేదు, వర్క్ చేయట్లేదు. తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. అంటే మిమ్మల్ని బయటికి పెట్టించారు కదా, అసలు ఎలా పెట్టేస్తారండి? ఇప్పుడు మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినా సరే కరెంట్ పీకేసారు సార్. కామన్ కరెంట్ మీటర్ ఇచ్చారు మాకు. కామన్ అంటే సపరేట్ మాకు మీకు ఎన్ని ఫ్లాట్ అండి? మేము 4 ఫ్లాట్లు. 4 ఫ్లాట్లు. 4కి ఇండివిజువల్గా వస్తుంది కదండి కరెంట్. ప్రెజెంట్ 2 యూనిట్స్గా ఉన్నాయి సార్ కరెంట్. మిగతా వాళ్ళు లేరా ఇంట్లో? లేదు. మీటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మా ఈయన మన నేషనల్ కన్స్యూమర్ రైట్ ఆల్ ఇండియా చైర్మన్ గారు మరి నాగేశ్వరరావు గారు మరి ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మరి మీరు ఎలా వచ్చారో ఈ కార్యక్రమం అవుతుంది. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. మీరందరూ కూడా ఉండవలసిన కోరుచు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నేషనల్ కన్స్యూమర్ రైట్ చైర్మన్ నాగేశ్వరరావు గారిని వారి అమూల్యమైన సందేశవలసిగా కోరుచున్నాం. నమస్కారం.
వేదికని అలంకరించిన పెద్దలకి పద్ధతి బాగాలేదు పద్ధతి బాగాలేదు కూర్చో కరెక్ట్ గా కూర్చో మొత్తం మరి మాట్లాడద్దు కరెక్ట్ గా కూర్చొని పనిచేయి అంతే నేను కొంచెం ఇదైనట్టు సరిగా కూర్చో మాట్లాడు వేదిక వచ్చిన పెద్దలకి వేదిక బంధువుల రాణి సత్యనారాయణ గారికి బల్లా శ్రీనివాస్ గారికి ప్రసాద్ గారికి శంకర్ మల్లవాసు శంకర్కి ఎన్సీఆర్సీ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ శుభ సాయంత్రాన్ని ఈ నా పుట్టినరోజు సందర్భంగా ఎంత అందంగా అలంకరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సిన అన్నీ కూడా మన ప్రసాద్ దాడి సత్యనారాయణ గారు చెప్పేశారు. సో దాడి సత్యనారాయణ గారు అనే వ్యక్తి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మన ఎన్సీఆర్సీ ఫ్యామిలీకి రావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మేమంతా కూడా మా ఎన్సీఆర్సీ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున. సో ఆయన మాకు ఈ సంస్థలో పిల్లలు లాంటి వారు. ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలనుకున్న ఎన్సీఆర్సీ గురించి. సో మా ఎన్సీఆర్సీ దాదాపు 12 రాష్ట్రాల్లో నడుస్తుంది. మహారాష్ట్ర కానీ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా తదితర పాండిచేరి వివిధ రాష్ట్రాల్లో కూడా అన్నింటినీ కూడా సమస్యలను పరిష్కరించడం. అయితే ఈ వైజాగ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కోర్టులు ప్రతి సమస్యకి మన కన్జ్యూమర్ కోర్టులో చాలా మట్టి కేసులు వేశారు. మల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఆయనకు తెలియపరచుకుంటూ కోరుతున్నారు. దాడి సత్యనారాయణ గారికి ముఖ్యంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. సో అలాగే జయ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మరి వారి తాలూకా సేవల్ని మనందరం వినియోగించుకుందాం. మన విశాఖపట్నంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించడానికి అందరూ కృషి చేస్తామని మనం చేస్తున్నాం. ఇప్పుడు మన విశాఖపట్నంలో మన ప్రాంతంలో మరి ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో అదృష్టం. మరి ముందుగా కేక్ కటింగ్ ఉంటుంది. మరి కేక్ కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం వెళ్దాం. మరి గౌరవనీయులు పెద్దలు మరి నేషనల్ కన్జ్యూమర్ రైట్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరావు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ అందరూ చప్పట్లతో మనం వాళ్ళు కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం.
కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ లో దాడి సత్యనారాయణ గారిని నేషనల్ వైస్ చైర్మన్ గా నియమించడం జరుగుతుంది. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ మన ఎంవీఎల్ నాగేశ్వరరావు ఫౌండర్ చైర్మన్ గా ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా దాడి సత్యనారాయణ గారు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ సార్. సో మా ఫ్యామిలీలో వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకొంతమంది సభ్యుల్ని కూడా ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ సభ్యుల పేర్లు ఒక్కొక్కటి చెప్తాము. అందరూ వచ్చి వారి అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మల్లవరం శంకర్ అపాయింట్మెంట్ యాజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చైర్మన్. తెల్లగల ప్రకాష్ అపాయింట్మెంట్ యాజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్. and claps. Only Srinu, appointment as Visakhapatnam District Joint Secretary, Andhra Pradesh. Congratulations, sir. Gandakar Mahesh, appointment as Visakhapatnam District Public Relationship Officer, Andhra Pradesh. Congratulations. Previously Gautam, appointment as District Program Coordinator, Andhra Pradesh State. Srinivas, appointment as Visakhapatnam District Vice Chairman. Congratulations, Srinivas. Dr. Paidiraj, appointment as Visakhapatnam District Member, Visakhapatnam, Andhra Pradesh State. Congratulations. మీరు నూతన సభ్యులుగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ లో నియమించడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. చైర్మన్ శంకర్ కి మన ఎంఎల్ నాగేశ్వరరావు గారు చాలా చెప్పడం జరుగుతుంది. సో అందరూ చప్పట్లు కొట్టాల్సి కోరుతున్నాను. మరి ఇవాళ నాతో పాటుగా సుమారు 10 మందికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. 10 మంది నాతో తీసుకున్నటువంటి వాళ్ళు నేను కానీ మనస్ఫూర్తిగా ఏదైతే నమ్మకం ఉంచారో నాగేశ్వరరావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మా శ్రీనివాస్ గారు కానీ ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మేము మనసా వాంచ దీనికోసం పని చేస్తామని, మరి మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకొని ఈ సంస్థల్లో పనిచేస్తామని, ప్రజలకు కూడా అదే విధంగా మేము ప్రమాణబద్ధంగా సేవలు అందిస్తామని చెప్పి మనం చేస్తూ మరి మరొకసారి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మహిళలు మరి మా చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకున్న దాంట్లో మరి చీర, ఒక పండు, ఒక మామిడి పండు మీకు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మీకు ఇస్తారు. ఒక్కొక్కరు వచ్చి మేము స్వీకరించవలసిగా కూర్చున్నాం. రండి మా మహిళలు రండి.
అందరికి మిడిల్ క్లాస్ కింద స్థాయిలో ఉన్న అందరికీ సహాయపడాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎన్ని పోలీసు అన్ని మీ మీద బాధ్యత. అది ఇప్పుడు కాదు వద్దు, మీరే మాకు ఇవాళ గెస్ట్ అన్నీ మీరే. బట్ అమౌంట్ అందరికి ఇస్తాం. అన్ని మీరే ఇస్తాను మన ఆటలు గోపాలంలో మరి మనం విశాఖపట్నం నుంచి మా ప్రసాద్ బ్రదర్, మరి శ్రీనివాస్ ఈ బ్రదర్, వీళ్ళందరూ కూడా ఆహ్వానం మేరకు మరి ఇక్కడికి ఎంత పనున్నా ఆయన ఆపుకొని వచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి, అవినాష్ గారి వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. మరి ఎంతో మరి ఎంతో అభిమానంతో మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి మేము ఎప్పుడు పిలిచినా మీరు రావాలి. మిమ్మల్ని మాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మేము ఎప్పుడు కొద్దిగా పనిచేస్తాం. మరి మీ సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా పృథ్వీ గారికి కూడా మా అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. మనందరూ కుటుంబంలాగా వెళ్దాం. పేదవారికి ఇప్పుడు వచ్చిన యూత్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఒక అన్నయ్య గారిని మీ అందరికీ తోడుగా మేము అందరూ ఉంటాము.
మీరు ఎప్పుడూ కూడా మా ఇంటికి కానీ మా ఆఫీస్కి కానీ ఎప్పుడు రావచ్చు. 10 మందికి సాయం చేసేదానిపై మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ నాగేశ్వరరావు గౌరవాన్ని, నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ కూడా గౌరవాన్ని వచ్చేందుకు మనం అందరూ పనిచేద్దాం. మీకు వెళ్ళాలని మీకు అందుబాటులో ఉంటారు మనం చూస్తే కూడా ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నాం. అవినాష్ గారు మాట్లాడుతూ ఈరోజు ముందుగా ఎన్సీఆర్సీ వ్యవస్థాపకులు ఎంవీఎన్ నాగేశ్వరరావు గారు జన్మదిన వేడుకలు. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 రాష్ట్రాల్లో ఎన్సీఆర్సీ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ లో ఆయన బర్త్డే జరుపుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎన్సీఆర్సీ అంటే ఆయనకి ఎంత అభిమానం అదే నిదర్శనం. అలాగే ఈ యొక్క బర్త్డే ఆయనకి ఇంకా నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా నేషనల్ టీం కానీ, స్టేట్ టీం కానీ, జిల్లా టీం కానీ కొత్త నూతన రక్తాన్ని కూడా ఎన్సీఆర్సీలోకి తీసుకురావడం, ఎన్సీఆర్సీ బలోపేతం చేయడానికి మాజీ మేయర్ దాడి సత్యనారాయణ వారు కూడా ఎన్సీఆర్సీలోకి వచ్చి బలోపేతం చేసి వినియోగదారులందరికీ కూడా మేము ఉన్నాము, మీ హక్కును హరిస్తే ఎన్సీఆర్సీ మీకు ఉంటుంది, వినియోగదారులు కోర్టుకి మధ్య రెండింటికి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జే ఎన్సీఆర్సీ. ఇటువంటి బ్రిడ్జిని స్థాపించినటువంటి నాగేశ్వరరావు గారికి మరోసారి మనందరం చప్పట్లతో హస్తం వ్యక్తం చేస్తూ, అలాగే ప్రతి ఏటా ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ చైర్మన్ గా రాష్ట్రంలో ఇప్పటికొచ్చి 16 రాష్ట్రాల్లో ఎన్సీఆర్సీ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా మండల స్థాయి నుంచి కూడా టీం వేసినటువంటి స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా స్టేట్ లో డిస్ట్రిక్ట్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఎన్సీఆర్సీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు నడుస్తారని కోరుకుంటూ చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు, నా దీవెనలు, పెద్దవాళ్ళందరికీ కోసం నా ఆశీస్సులు. థ్యాంక్ యూ గారు అందరికీ